నవ్వాలి హాయిగా, నవ్వుతూ ఉండాలి కానీ జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోకూడదు. ఏడవాలి గుండె బరువైనప్పుడు, కానీ దుఃఖాల పాలు చేసుకోకూడదు. ప్రేమించాలి, ఆ ప్రేమ దక్కనప్పుడు ప్రేమ పేరుతో జీవితాన్ని వీధిపాలు చేసుకోకూడదు. కష్టపడాలి, సంపాదించాలి, సాధించాలి కానీ ఆ పేరుతో చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోకూడదు. అందరితో మంచిగా, నిజాయితీతో, ప్రేమతో ఉండాలి కానీ మితిమీరిన మంచితనం, మొహమాటంతో కోరి జీవితాన్ని కష్టాల పాలు చేసుకోకూడదు మిత్రమా. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎదుటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి మిత్రమా. ఈ రోజుల్లో నమ్మకస్తులకు చోటే లేదు. నటించే వారికే ఎక్కువ విలువ. ముఖ్యంగా డబ్బులు ఉన్న వాళ్ళ మాట చెల్లుబాటు. పరిస్థితులను బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే గొప్ప విషయం మిత్రం. నక్క కుక్కలా వేషం వేయొచ్చు కానీ కుక్కలా విశ్వాసంగా ఉండలేదు. కొంతమంది మనుషులు కూడా అంతే. మంచిగా నటించవచ్చు కానీ వాళ్ళ స్వభావం మారదు మిత్రమా. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మనవశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించి ప్రేమగా పరిష్కరించు మిత్రమా. రాతలో లేని వారి కోసం రాత్రంతా బాధపడతారు. రాతలో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడతాం. జ్ఞాపకాలను మర్చిపోలేము, బాధ్యతలు వదులుకోలేము. ఇదే కదా జీవితం. నిన్ను బాధపెట్టే గతం ఏదైనా ఉంటే దాన్ని తలుచుకుంటూ ప్రస్తుత కాలాన్ని విషాదంగా మార్చుకోకు. వీలైతే నిన్ను సంతోషపెట్టే తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకో, లేకుంటే వాటిని సృష్టించుకో. అవే రేపటి నీ ఆనందానికి తోడవుతాయని మాత్రం గుర్తుంచుకో మిత్రమా. ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజరూపం. నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు మిత్రమా. ఎవరైనా నిన్ను పొగిడితే పొంగిపోకు. వారికి నీతో ఏదైనా అవసరం ఉండాలి, లేదా నీ డబ్బైనా కావాలి. అంతకు మించి అక్కడ ఏం లేదని గుర్తుపెట్టుకో. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు మిత్రమా. నిప్పురవ్వతో అడవిలో అగ్గి పుట్టించడానికి ఆలస్యం అవ్వచ్చు, కానీ అగ్గి ఆర్పడానికి నెరలు పడుతుంది. అలాగే ఒక్కోసారి జీవితంలో విజయం ఆలస్యం అవ్వచ్చు. ఒక్కసారి అందుకున్నాక ఇక ఆగే అవసరం రాకపోవచ్చు మిత్రమా.